దావోస్లో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మనం ఎక్కడికి వచ్చాం, ఏం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా కార్యక్రమం అయిన తర్వాత భరత్ను పిలిచి మందలించారు. మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని, ఎప్పుడు ఏం మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో లోకేష్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా అని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు వచ్చామని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదుగా అంటూ ఫైర్ అయ్యారు. మున్ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. అక్కడ తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లు సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న వెసులుబాటును వివరించారు. ఆ సమయంలో టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పార్టీ భవిష్యత్తు నాయకుడిగా, భవిష్యత్తులో కాబోయే సీఎం లోకేష్ అని వ్యాఖ్యానించారు టీజీ భరత్. ఈ విషయమై కార్యక్రమం అయిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రిని మందలించారు. ఇక 4-5 రోజులుగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ రాష్ట్ర నాయకులు ప్రచారం చేశారు. మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ క్షేత్రస్థాయి లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారు. నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేసిన నేతల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. టీడీపీకి కోటి సభ్యత్వాలు చేయించిన నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవికి 100% అర్హులని అన్నారు. తాజాగా ఈ అనూహ్య పరిస్థితిపై టీడీపీ అధిష్టానం స్పందించింది. ఆ డిమాండ్ను లేవనెత్తిన లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది కూడా పూర్తి కాకముందే ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం కరెక్ట్ కాదని చురకలంటించింది. ప్రజలు మన మీద పెద్ద బాధ్యతను పెట్టారని, మన బాధ్యత అభివృద్ధి, సంక్షేమమని అన్నారు. ఈ అంశంపై ఇక నుంచి నేతలెవరూ అత్యుత్సాహం ప్రదర్శించవద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి నేతలు మాట్లాడుకునే దానికి ఏదైనా నిర్ణయాలుంటాయని ప్రకటన చేసింది. ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఆయనకి ఏం ఉట్టిన ఇవ్వరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ప్రతి పార్టీలోని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే, భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి? ఈవేళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్. చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తాడు. కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడే ఇప్పుడు ఆయన్ని గుర్తించి ఆయన ఆ స్థానంలో డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టమని తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్ర కార్యకర్తలు, నాయకుల యొక్క మనోభావాలు. నిన్న సాయంత్రానికి టీడీపీ అధిష్టానం డిప్యూటీ సీఎం ప్రచారాన్ని ఆపాలంటూ ఆదేశాలిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే టీజీ భరత్ ఏకంగా నారా లోకేష్ సీఎం అవుతారని మాట్లాడడం వివాదాలకు దారితీసింది. ఇక ఈ ఇష్యూను వదిలించుకుందామనుకునే లోపే మరో ఇష్యూ తెలుగుదేశం అధిష్టానం మెడకు చుట్టుకున్నట్లు అయింది. లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు. ఇట్లా సీనియరు, ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ
అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలన్న ప్రతిపాదన మొదట కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆ తర్వాత పిఠాపురం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలే లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి కావాలన్న ప్రతిపాదన తెర మీదకి తీసుకురావడంతో పాటు తాజాగా నిన్న రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి దావోస్ వెళ్లిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయాలన్న వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ద్వారా మనం కొంత ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే దావోస్ పర్యటనకు వచ్చామే తప్ప ఇక్కడ రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయకూడదని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి టీజీ భరత్ పై వ్యాఖ్యానించారు. వాస్తవంగా రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వాల పేరిట 1 కోటి సభ్యత్వాలు చేసిన లోకేష్ కి ఈ పదవికి అర్హుడని తెలుగుదేశం పార్టీ కింది స్థాయి నేతలు భావిస్తుండగా ఇటు జనసేన ఇదే అంశాన్ని టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలకు కూడా దారి తీస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ఇంతటితోనే ముగించాలని, భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో ఎవరు కూడా ఈ అంశంపై మాట్లాడకూడదని కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర స్థాయి పార్టీ నేతలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై కూడా నిన్న జనసేన నేత కూడా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చూసి జనసేన నేతలు కూడా ముఖ్యమంత్రి కావాలని కూడా మేము కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటారని, అయితే ఇది 2 పార్టీల మధ్య విభేదాలకు దారి తీస్తుందని, ఈ అంశాన్ని సున్నితమైనటువంటి ఈ అంశాన్ని ఎక్కడా ఎవరు ప్రస్తావించకూడదని, ఇదే అంశాన్ని ఇలాగే కొనసాగుతూ పోతే వైకాపా పార్టీకి ఇది ఒక అస్త్రంగా మారి ఇది పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య విభేదాలకు దారి తీస్తుందని, ఈ అంశాన్ని ఇంతటితోనే ఫుల్ స్టాప్ చెప్పాలని ఇటు జనసేన నేతలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేయడంతో నేను రాష్ట్రంలో పార్టీ నేతలతో పాటు మంత్రులకు ఇక భవిష్యత్తులో లోకేష్ అంశానికి సంబంధించి ఎవరు కూడా బహిరంగంగా వ్యాఖ్యానం చేయకూడదని, ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం పార్టీ సమావేశంలో చర్చిద్దామే తప్ప ఈ బహిరంగంగా ఇలా వ్యాఖ్యానించడం వల్ల కూటమి ప్రభుత్వంలో కొంత విభేదాలకు దారి తీస్తుందన్న విషయాన్ని స్పష్టంగా ఆ నేతలకు చెప్పడంతో ఈ అంశాన్ని ఇంతటితో ముగించాలని కూడా ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా కార్యకర్తలకు కింది స్థాయి నేతలకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ శ్రీనివాస్.